ఇప్పుడున్నటువంటి సింధు నాగరికత ఏదైతే ఉందో ఇక్కడ ఆ సింధు నాగరికతలో కులం ఉందా? ఎందుకనంటే నేను చాలాసార్లు కులానికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు సింధు నాగరికతలో కులం లేదు. నేనేమంటున్నా అంటే చాలామంది ఇప్పుడు మీలాంటి వాళ్ళని అడుగుతూనేమో ఇక్కడ కులం ఏర్పాటు చేసిర్రు ఆర్యులు అని చెప్పేసి మీరు చెప్తారు. కానీ ఆ కులాలకు సంబంధించిన విషయంలో ఆర్య సంస్కృతిని ఎవరైతే వెనకేసుకొని మాట్లాడతారో వాళ్ళు ఏమంటారంటే వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు అన్నారు మొదట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కులం వచ్చిందని 2014లో మేము మిత్రుడు అన్నాడని. ఆ రకమైనటువంటి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ దేశంలో కులాలు ఆర్యులు పుట్టించినవి కాదు, ఇక వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి అని చెప్పి చెప్పారు చాలాసార్లు. అంటే ఈ వృత్తులు సింధు నాగరికతలో ఆర్యులు రాకముందు ఉన్నాయా, మరి వాళ్ళు రాకముందే కులాలు ఉన్నాయా, అసలు ఎట్లా దీన్ని అర్థం చేసుకోండి? వృత్తులు బట్టి కులాలు వచ్చినాయి అనేది పెద్ద బోగస్ థియరీ. అది కమ్యూనిస్టులు చేస్తున్నారు, ఇప్పటికీ హేతువాదులు చేస్తున్నారు, ఇక థర్డ్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ కూడా చేస్తున్నారు. ఓకే వృత్తులు బట్టి కులాలు వస్తే ఈ ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లు. 800 కోట్లు 143 కోట్ల జనాభా అయినటువంటి భారతదేశంలోని కులాలు ఎందుకున్నాయి? మిగతా దేశాలలో వృత్తులు లేవా? అవునా కదా? కాబట్టి వృత్తుల ద్వారా కులాలు వచ్చిందనే మాట బోగస్ అనేది మనకు అర్థమవుతుందా? ఒకటి ఇది మిస్లీడింగ్. కమ్యూనిస్టులు కూడా అదే మాట మాట్లాడతారు చాలాసార్లు, ఇప్పటికీ హేతువాదులు అదే మాట మాట్లాడతారు. మరి మిగతా వాళ్ళ విషయం ఏంటని నేను అడుగుతాను. నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు 1998 నుంచి కాదు 1978 నుంచి కూడా నేను ఇదే మాట్లాడుతున్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నాది ఆర్గ్యుమెంట్ ఇది. మరి వృత్తులు బట్టి కులాలు వస్తాయి. మరి అమెరికాలో వృత్తులు లేవా, ఇంగ్లాండ్లో వృత్తులు లేవా, ఫ్రాన్స్లో లేవా, జర్మనీలో లేవా, ఆఫ్రికాలో లేవా? కులాలు అక్కడ లేవు కదా, మరి భారతదేశంలోనే ఉన్నాయి కదా. ఎందుకున్నాయి అంటే వృత్తులు బట్టి కులాలు రావటం అనేది బోగస్ థియరీ. నేను రాశాను, నా థియరీ ఏమిటంటే కులాలు ఏర్పాటుకి బలప్రయోగమే ప్రధాన కారణమని రాశాను. బలప్రయోగమే ప్రధాన కారణం. ఆర్యులు దండయాత్ర చేస్తున్నప్పుడు గెలుచుకుంటూ వస్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు పనిబాట లేనటువంటి యుద్ధాలు చేసేవాళ్ళు. వాళ్ళు ప్రొడక్షన్లో ఎక్కడా లేరు. ఎప్పటికీ ప్రొడక్షన్లో ఎవరున్నారు? ఉత్పత్తిలో ఎక్కడున్నారు వీళ్ళు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉన్నారా ప్రొడక్షన్? వీళ్ళకి ఒక్క వ్యవసాయం చేయడం వచ్చా వీళ్ళకి? అసలు చరిత్రలో వైశ్యులు చేశారు, కానీ బ్రాహ్మణ క్షత్రియుడికి వ్యవసాయం చేయడం వచ్చా? పంట ఎట్లా వస్తుందో తెలుసా? భుజించడం తప్ప, స్వాహా చేయడం తప్ప ఇంక వేరే తెలియదు వీళ్ళకి. కాబట్టి నేనేమంటే కులాలు ఏర్పడడానికి ప్రధాన కారణం యుద్ధం. ఆర్య అనార్య యుద్ధాలే. ఈ దేశం మూలవాసుల మీద విదేశీ ఆర్యులు చేసిన దండయాత్ర వల్లనే కుల. ఇది ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు, నేను ఆ వ్యాసంలో కూడా రాశాను కొత్తగా. ఆ వ్యాసంలో రాసింది ఏమిటంటే ఓడిపోయిన వాళ్ళని రకరకాలుగా చూస్తారు. ఏ విధంగా? అసలు లొంగని వాళ్ళని, చావటానికి కూడా సిద్ధమైన వాళ్ళని ఆ బయట చెట్లకు కట్టేసి తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా మలమల మాడేటట్టు అయినా కూడా వాళ్ళు సరెండర్ కాలేదు. ఆ సరెండర్ కాని జాతులే అంటరాని కులాలు. వాళ్ళు అందుకని ఊరు బయట ఉంచారు. యుద్ధం చేసి ఇక ఓడిపోతున్నామనేటువంటి తెలిసిన తర్వాత భయంతో సరెండర్ అయిన వాళ్ళు శూద్రులు. సరెండర్ చచ్చిన కూడా మేము సరెండర్ కామన్న వాళ్ళు ఆది శూద్రుడు. చాలామంది అతి శూద్రులే వాడుతుంటారు. ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్. ఆది శూద్రుడు. తర్వాత ఈ శూద్రుడు ఉన్నారు. ఈ శూద్రుల్లో కొంతమంది బ్రోకర్స్ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కనుక రాజకీయాలు చూసినట్టయితే కొన్ని రిజర్వేషన్స్ పెట్టారు కదా, ఏది ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళంతా బ్రోకర్సే నా ఉద్దేశంలో. ఈ కులాలకు ద్రోహం చేసిన వాళ్ళే. కారంచేడులో మాదిగలే కమ్మోళ్ళ నరికినప్పుడు ఎన్టీ రామారావు ఎవరు పంపించాడు? మాదిగల్ని జో కొట్టడానికి మాదిగ రాజయ్యను పంపించాడు. చుండూరులో రెడ్లు మాలలను నరికినప్పుడు 91లో నరికినప్పుడు నెదురువల్లి జనార్దన్ రెడ్డి ఎవరిని పంపించాడు? రెడ్లు నరికారు. రెడ్లు నరికినప్పుడు నెదురువల్లి జనార్దన్ రెడ్డి ఎవరిని పంపించాడు? వీళ్ళని జోకొట్టడానికి, దళితులను జోకొట్టడానికి, మాలలను జోకొట్టడానికి గుడిసెల వెంకటస్వామిని పంపించారు. అవునా? మరి లక్ష్మీపేటలో దళితుల్ని
తూర్పు కాపులు నరికినప్పుడు ఏ బ్రోకర్ పోయాడు? నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. ఈరోజు జూలై 7, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ రాష్ట్రంలో. జూలై 7వ తారీఖున నేను రేపు జూలై. కాబట్టి బ్రోకర్స్ అంతా కూడా దళితుల్ని జోకొట్టడానికి అక్కడ పోయారు. ఇది లక్ష్మీపేటలో, పాతపల్లి మహబూబ్నగర్లో మాదిగల్ని ధ్వంసం చేసిన మాది ఎవరు వాళ్ళ మీద వాళ్ళని ధ్వంసం చేశారో ఆ శవాలు తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టేశారు? మనందరికీ తెలిసిన చరిత్ర ఇది. కాబట్టి ఆర్యులలో యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళను కొంతమందిని పికప్ చేశారు. నేను చాలా ఓపెన్గా చెప్తాను, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ బ్రాహ్మణ్స్, సౌత్ ఇండియా మెజారిటీ వైశ్యులు, వాళ్ళు ఒరిజినల్ ఆర్యన్స్ కాదు. ఓకే. వాళ్ళకి ఈ ప్రజలు ఆదిమ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక కల్చర్ ఒకటి ఉంది. ఏది? వాళ్ళు భయపడ్డప్పుడు ఏదో ఒక శక్తిని తలుచుకుంటారు. ఆ శక్తి ఉన్నదని చెప్పేటువంటి ఒకడు భూత వైద్యుడు ఎవడో ఉంటాడు. ఇప్పటికీ ఉన్నారు కదా భూత వైద్యులు. ఈ భూత వైద్యుల్ని సానబట్టి సంస్కృతం నేర్పి జంజాలేసి బ్రాహ్మణులుగా డిక్లేర్ చేశారు. సౌత్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణ్స్ ఒరిజినల్ బ్రాహ్మణ్స్ కాదు, ఒక నంబూద్రిపాదులు తప్ప. ఎవరు? నంబూద్రిపాదు. ఓకే. వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చి కేరళలో సెటిల్ చేశారు. అది నేనంటలేదు, ఆయన గోల్వాల్కరే అన్నాడు, మేము కొంతమంది నంబూద్రిపాదుల్ని కేరళలో ఇంప్లాంట్ చేశాము అంటే బ్రాహ్మణిజాన్ని స్ప్రెడ్ చేయడానికి. ఓకే. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ శూద్రుల్లో ఉన్నటువంటి కొంతమందిని బ్రోకర్స్గా తయారు చేసుకొని మిగతా వాళ్ళని అణిచివేయటానికి, వాళ్ళని జోకొట్టడానికి, వాళ్ళతోటి ఆర్యులతోటి యుద్ధం చేయకుండా ఉండటానికి వాళ్ళని తయారు చేశారు. వాళ్ళే ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు. ఆది శూద్రులు చెప్పాను అంటారు అన్నమాట. శూద్రుల్లో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, శూద్రుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ భూత వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బ్రాహ్మణ్స్గా తయారు చేశారు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఛత్తీస్గఢ్లో మాసి కర్మ అనేటువంటి ఒక కోయవాడు ఉన్నాడు. ఓకే. మాసి కర్మకు జంజం వేసి, ఇది ఇప్పుడు రీసెంట్ చరిత్ర, మాసి కర్మకు జంజం వేసి, అతని పేరు మాసి కర్మ కాదు, మహేంద్ర కుమార్ అని పేరు పెట్టారు. మహేంద్ర కర్మ, మాసి కర్మ తీసేసి మహేంద్ర కర్మ అని పేరు పెట్టారు. అతను జంజం వేశాడు. ఖమ్మంలో ఒక దళితుడికి నేను జంజం చూశాను. ఖమ్మంలో నేను అడిగాను, నా పేషెంట్గా వచ్చినప్పుడు, నీకు జంజం వేసే సంగతి, నువ్వు ఎస్సీవి కదా అన్నా. అంటే ఇది ఉండాలి డాక్టర్ గారు అన్నాడు. ఓకే. మా కాలేజీలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, బ్రాహ్మణ ప్రొఫెసర్, మంచి సర్జన్. అతను ఎగ్జామ్స్కి పోయినప్పుడు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు అతను ఇక్కడ చేతితోటి నలిపేవాడు స్టూడెంట్స్ అందరినీ ఇట్లా తీసుకునేవాడు. ఇక్కడ తాడుంటేనేమో, ఏం తాడు? జంజం. ఆ తాడుంటేనేమో పాస్ చేసేవాడు, తాడు లేనివాడిని ఫెయిల్ చేసేవాడు. ఇది మనం స్వయంగా మేము అనుభవించింది. ఓకే. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆ డాక్టర్ పేరు చెప్పను కానీ చచ్చిపోయాడు, కానీ ఇది విషయం. ఓకే. కాబట్టి వైశ్యులు ఎవరు ఈ సౌత్ ఇండియాలో? నేను చాలాసార్లు మా వైశ్య మిత్రులతో చెప్పాను, అరే మీరు అసలైన ఆర్యవైశ్యులు కాదురా, ఆర్యవైశ్యులు పెట్టుకోకండి, మీరు వైశ్యులను పెట్టుకోండి. వైశ్యులు ఎవరు? నెత్తి మీద బుట్ట పెట్టుకొని సామాన్లు అమ్ముతారు చూడండి, ఎప్పటికీ తిరుగుతున్నారే. అందులో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుగు మంత్రులు తీసుకొని వాళ్ళకు కూడా జంజం వేశారు. అందుకే సౌత్ ఇండియన్ వైశ్యస్ అంతా కూడా నల్లగా ఉంటారు. వీళ్ళు ఒరిజినల్ ఆఫ్రికన్స్ వీళ్ళు. ఓకే. ద్రవిడియన్స్. ఓకే. సో కులం ఏర్పడటానికి ప్రధాన కారణం బలప్రయోగం, యుద్ధం, వృత్తిలు కాదు. ఈ సిద్ధాంతం తప్పు. ఈ కమ్యూనిస్టులు చెప్పేది తప్పు, ఈ హేతువాదులు చెప్పేది తప్పు, జనరల్ పబ్లిక్లో లెక్చరర్స్ చెప్పాను. నేను ఒకసారి ఖమ్మంలో ఇది నడుస్తుంది, ఒక మీటింగ్ నడుస్తుంది, కులాల ఏర్పాటు ఎట్లా అని చెప్పేసి నేను క్లాస్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు అందులో ఒక 5 పిల్లలు తీసుకొచ్చాను, 5వ తరగతి పిల్లల్ని. ఇదిగో మీరు ఇక్కడ ఒక పెన్ను ఉంటుంది, పుస్తకం ఉంటుంది, ఒక తుపాకీ ఉంటుంది, ఇది మన ఈ తుపాకీ బొమ్మ తుపాకీ, తర్వాత అక్కడ ఇది బకెట్ ఉంటుంది, ఇది ఉంటుంది, గూటం ఉంటుంది, చెప్పులు కొట్టేది. వీటిని మీరు మీ జీవితంలో
నెక్స్ట్ మీ జీవితం అంతా కూడా వీటితోనే గడపాలి, మీకు ఏది ఇష్టమో అది తీసుకుంటా అన్నాం. ఆ పిల్లలు 5వ తరగతి పిల్లలు పోటీ పడి పుస్తకం పెన్ను కొరకు తుపాకీ కొరకు పోటీ పడ్డారు, కానీ మిగతా బకెట్లు చీపురు కొరకు కానీ గూటం కొరకు కూడా పోటీ పడలేదు. మరి 5వ తరగతి చదివిన 5వ తరగతి చదువుతున్న పిల్లలకి అంత జ్ఞానం ఉంటే, పూర్వకాలంలో సమాజ శ్రేయస్సు కొరకు అందరూ కూర్చొని నేను మంత్రాలు చదువుతాను, వీడు మిమ్మల్ని తుపాకీ పట్టుకొని రక్షిస్తాడు, అతనేమో వ్యాపారం చేస్తాడు, వీడేమో బకెట్ పెట్టుకొని పెంట ఎత్తేస్తాడు, మనం అందరం సమానం అని చెప్పారని చెప్పేసి నాకు ఆర్ఎస్ శర్మ పుస్తకంలో శూద్రులు ఎవరనే పుస్తకంలో నాకు కనపడ్డది. ఇది వాస్తవమా? ఇది తప్పుడు వ్యవహారం కాదా? తప్పుడు రాతలు కాదా? ఎవరిని కన్విన్స్? ఆర్ఎస్ శర్మ అంటే చాలా గొప్ప హిస్టారియన్, లెఫ్టిస్ట్ హిస్టారియన్. మరి ఆయన కలం నుంచే ఈ మాటలు వాడితే శూద్రులు ఎవరనే పుస్తకంలో 1956లో వచ్చింది. అందులో ఈ మాట వస్తే మరి దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? అందుకని నేను చేసిన థియరీ ఏమిటంటే, కులాలు ఏర్పడడానికి నేను ఇంతవరకు ఏ లెక్చరర్స్ని అడిగినా ఎవరు చెప్పినా కూడా కులాలు ఏర్పడడానికి మీరు చెప్పిన విషయం చెప్పారు, వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి. నా వెంటనే ప్రశ్న ఏమిటంటే, మరి మిగతా దేశాల్లో కులాలు ఎందుకు లేవు? అణిచివేస్తూ ఇప్పటికీ యుద్ధం సాగుతుంది కులాల మీద. కులాలని అదేవిధంగా నిలబెట్టడానికి యుద్ధం సాగుతుంది. దీనికి పుల్లబెట్టేవాడు ఎవడు? పాతపల్లిలో పుల్లబెట్టింది ఎవరు? మహబూబ్నగర్లో ఆ సీతారాముల బిల్డింగ్లో పూజ చేసేవాడే కదా, పూజారిగా చేస్తుంది. నా ఫండమెంటల్ ప్రశ్న ఏమిటంటే, భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీ ఎందుకు అన్న ప్రశ్న. దేవుడు ఉన్నాడు, నా మనసులో పెట్టుకుంటాను, దేవుడే దండం పెట్టుకుంటాము, గుడికి పోతావా, బజార్కి వస్తావా, లేకపోతే నీ మనసులో పెట్టుకుంటావా, ఇంట్లో పెట్టుకుంటావా, ఇష్టం. మరి ఈ దళారీ ఎందుకు మధ్యలో? వీడెందుకు తగాదా పెడుతున్నాడు? ఈ దళారీ సిస్టమ్ పోతేనే సమాజంలో సెక్యులరిజం ఉంటుంది.